ప్రొఫెసర్ తన విద్యార్థులకు క్లాస్ తీసుకుంటూ ఒక గ్లాసులో సగం వరకు నీరు పోసి అందరికీ చూపించారు. విద్యార్థులంతా ఇది సగం నిండి ఉందా లేక సగం ఖాళీగా ఉందా అనే పాత ప్రశ్న అడుగుతారేమో అని అనుకున్నారు. కానీ ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఇలా అడిగారు, ఈ గ్లాసును ఎంతసేపటి వరకు పట్టుకొని ఉండవచ్చు అని అడిగాడు. అప్పుడు విద్యార్థులు రకరకాల సమాధానాలు ఇచ్చారు. కొందరు 2 గంటలు అని చెప్పారు, ఇంకొందరు ఒక రోజు మొత్తం పట్టుకోవచ్చని అన్నారు. అప్పుడు ప్రొఫెసర్ ఇలా అన్నారు, నేను దీన్ని 1 నిమిషం పట్టుకుంటే అది నాకు చాలా తేలికగా అనిపిస్తుంది. అదే నేను దీన్ని 1 గంట సేపు అలాగే పట్టుకొని ఉంటే నా చెయ్యి కాస్త నొప్పి పుడుతుంది. అదే నేను దీన్ని రోజంతా పట్టుకొని ఉంటే నా చెయ్యి తిమ్మిరి పట్టి మొద్దుబారిపోయి గ్లాసు కింద పడిపోతుంది. గ్లాసు బరువులో ఏ మార్పు రాదు. కానీ నేను దాన్ని ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అది నాకు అంత భారంగా అనిపిస్తుంది కదా అని అన్నాడు ప్రొఫెసర్. అప్పుడు పిల్లలందరూ అవును సార్, ఇది నిజమే అని చెప్పారు. కదా పిల్లలు, ఇప్పుడు నేను దీని ద్వారా మీకు ఒక గొప్ప విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే మన జీవితంలోని బాధలు, ఆందోళనలు, ఒత్తిడి కూడా ఈ గ్లాసు నీటి లాంటివే. రోజంతా జరిగిన చేదు అనుభవాల గురించి అప్పటికప్పుడే మర్చిపోతే పర్వాలేదు, కానీ వాటినే గంటల తరబడి ఆలోచిస్తూ కూర్చుంటే అవి మన మనసును బాధిస్తాయి. ఇక రోజంతా వాటినే మోస్తుంటే మనం ఏ పని చేయలేనంతగా కుంగిపోతాము. జీవితంలో సంతోషంగా ఉండాలంటే గ్లాసును కింద పెట్టడం నేర్చుకోవాలి. అంటే మనసులోని భారాలన్నిటినీ వదిలేసి ప్రశాంతంగా ఉండాలి. నిన్నటి భారాలను మోస్తూ ఉంటే రేపటి సంతోషాలను అందుకోవడానికి మన చేతులు ఖాళీగా ఉండవు. నిజమే కదా ఇది. మన సమస్యల కంటే వాటి గురించి మనం చేసే ఆలోచనే మనల్ని ఎక్కువగా అలసిపోయేలా చేస్తుంది. ప్రశాంతత అనేది బయట ఎక్కడో లేదు. మనం దేన్ని కూడా మనసులోకి తీసుకోకపోవడం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ప్రశాంతంగా ఉండాలి అంటే గతంలో జరిగిన విషయాలను మర్చిపోయి భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనే దానిని ఆలోచించకుండా ఇప్పుడు ప్రస్తుతం సంతోషంగా ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది కదా. మరి మీరేమంటారు? ఈ వీడియో ఎలా ఉంది? నేను చెప్పిన మాటలు మీకు నచ్చాయా? ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరియు నేను చెప్పిన మాటలు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.